చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్ అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇది వరకు ఎప్పుడు న్యూ ఇయర్ నైట్ ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎప్పుడు పడుకున్నాము, ఎప్పుడు పడుకుని పోతాం 10 o'clockకే ముగ్గులు వేసి పడుకుని పోవడం తప్ప ఎప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ దిస్ టైం నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మా పిల్ల బచ్చా గ్యాంగ్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి మేమున్న మా ఫ్యామిలీ గ్యాంగ్ అందరినీ కలిపి మేము ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో 12 o'clock వరకు ఉండి చాలా గేమ్స్ ఆడుకొని చాలా ఫన్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాన్ని ఎలా అయినా మీ అందరికీ చూపించాలని ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ 4 million సబ్స్క్రైబర్స్ని అయితే మన అల్లరారతి ఛానల్కి ఇచ్చారు. వ్లాగ్స్ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ నుంచి వ్లాగ్స్ ఛానల్ అండ్ మెయిన్ ఛానల్ అన్నీ కూడా ఒక టాప్లో ఉండాలి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2023 నాకు చాలా ఇచ్చింది. నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. 2024లో కూడా ఇంతకు మించి ఎక్కువ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మా డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఫుల్గా తినేసి అది అరిగేంత వరకు కూడా డాన్సులు వేసుకొని ఆడుకుందామని అయితే అనుకుంటున్నాం. సో కూల్ క్లైమేట్లో నైట్ టైం మేడ మీద తింటుంటే అయితే చాలా బాగా అనిపించింది. బిర్యానీ టేస్ట్ ఎలాగుందంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, just looking like a wow, just looking like a wow. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా ఫుల్గా తినేసాక మేమైతే ఫస్ట్ మా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీరేంటో మీ విధానాలు ఏంటో. సో ఇప్పుడు మనందరం ఒక గేమ్ ఆడబోతున్నాం. మీ ముగ్గురు ఒక టీం ఓకేనా? సో టీమ్ ఏ టీమ్ బి. నేను ఒక సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ లో బీజిఎమ్స్ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ ట్యూన్ ఇస్తూ ఉంటాను. అదే సాంగ్ మీరు గెస్ చేయాలి. మీ సౌండ్ ఏంటి? మీది స్టార్ట్. రెడీ టీమ్ చెప్పండి. బి రెడీ గో. 1 point. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? రెడీ నెక్స్ట్ సాంగ్. తరరారరారే తరరే. ఆ టీమ్ ఏ. ఓకే 1 point. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ సాంగ్ గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? తరరరరా తారా. చెప్పండి టీమ్ బి సాంగ్. నెక్స్ట్ సరే నెక్స్ట్ సాంగ్ రెడీ. తారరారే తారా. ఏం పాడాను అసలు నేను ఎదవ బావాడు చెప్తే వించావుడు. తారరారే తారరారే. టీమ్ ఏ 2 points. సారీ 3 points. రెడీ 1 2 3. యాక్చువల్గా పాడేట్టు నాకు తెలియదు, ఆలోచించుకుంటాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తారరరా తారరా చీచి. రైట్ ఆన్సర్. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సో గైస్ ఈ టీమ్ కి పాయింట్ రావట్లేదని ఇక్కడ ఉన్న మా జోదకని రీప్లేస్ చేసి నేను వచ్చాను. ఇప్పుడు మామూలుగా గంట దాట.
ఎవరైనా ఏదో సత్రకాయ మొహీనుని యాదవని తారారా తారారా ఉందో కళ్ళల్లో తెలుస్తుంది. మీరును ఇప్పుడును ఓడిపోతారు. మూసుకొని కూర్చోండి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. తారారా పాట ఎక్కడ పాడింది? హెచ్ ఆపండి. తారారా మాటరాని మౌనమిది మౌనమేల గానమిది. నీ స్మైలే నాకిష్టం. నువ్వు నా కోసం ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఓడిపోండి. ఇందాకల సాంగ్స్ దాంట్లో ఈక్వల్ సో వాళ్ళు 2 పాయింట్స్ మేము 2 పాయింట్స్. కాబట్టి ఇంకొక గేమ్ అయితే కండక్ట్ చేసుకున్నాం. అది ఏంటంటే డైలాగ్స్ అనమాట. కంటిన్యూస్ గా ఇద్దరం డైలాగ్స్ చెప్తూనే ఉంటాం. ఎవరి దగ్గర అయితే డైలాగ్ ఆగిపోతుందో స్టాప్ అయిపోతుందో వాళ్ళు అవుట్ అనమాట. సో ఈసారి సంచాలక్ కూడా మారిపోయారు. హాయ్ చెప్పు. హాయ్. రెడీ. ఇప్పుడు టీమ్ ఏ టీమ్ బి ఫస్ట్ ఇద్దరులోకి ఎవరు చెప్పాలో 3, 2, 1 స్టార్ట్ చేసి చెప్పు. 3, 2, 1 ఇప్పుడు టీమ్ బి చెప్పాలి. నాని చెప్పండి డైలాగ్ చెప్పండి. ఎరైనా అవుతా సొరైనా అవుతా. గల్లీలో 6 ఆడడానికి కొడతాడు, స్టేజ్ లో కొట్టాడు. ఒక రేంజ్ ఉంటది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ ఒక్కొక్కడిని కాదు షర్ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్క అడుగు వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ ఒకడంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఏంటి మమ్మీ ఎవడీడు ముళ్ళెల్లో ఆగమ పడిన ఆకలి ముళ్ళ పడక. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. కొంచెం గేమ్ స్టాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ టీమ్ ఏ చెప్పాలో బి చెప్పాలో మీరే డిసైడ్ అవ్వండి. టీమ్ ఏ చెప్పాలి. మేమేనా? ఓకే. బయటికి పోరా చావటి నా కొడుకా. పగిలిందా? వెళ్ళింది. ఏడు పగిలింది. ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వినపడేట్టు కాదురా, వినపడేట్టు చెప్పండి. పెద్ద పెద్ద గోడలు కట్టింది ఎందుకు? లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారని కాదు. బయట ఉన్న లోపలికి ఎందుకు వెళ్తారు? భయంతో. సో ఇప్పుడు మా నెక్స్ట్ గేమ్ అయితే వుడెన్ టవర్ అన్నమాట. సో ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో ఒక్కొక్క బ్లాక్ తీస్తూ ఉంటాము. అది తీసేటప్పుడు ఎవరి దగ్గర అయితే అన్ని పడిపోతాయో వాళ్ళు అవుట్. ఓకేనా? రెడీ. గేమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నేనే చిన్నారే మొత్తం బిల్డింగ్ ఏం తెలివిరా, ఏం తెలివి. నెక్స్ట్ గేమ్కి వెళ్దాం. సో గాయస్ ఇప్పుడు మేము ప్లే చేస్తున్న గేమ్ ఏంటంటే ఫ్రాక్ కార్టూన్ అనమాట. సో ఇలా ఈ ఫ్రాక్స్ని ఇలా అంటూ ఉంటే ఈ బాల్స్ అన్నీ మా వైపు పడతాయి. సో అలా ఎవరు వైపు ఎక్కువ పడతాయో వాళ్ళే విన్నర్ అనమాట. సో ఇప్పుడు నేను నాని ఆడుతున్నాం. రెడీ నాని? 1, 2, 3 స్టార్ట్. నాకు వచ్చిన 2 అయితే ఇక్కడికి వచ్చిన 12. ఈడ రావట్లేదు అంటే ఎక్కువ వచ్చేస్తేనే సేఫ్ గేమ్ ఆడుతున్నాను. స్ట్రాటజీ యూస్ చేస్తాను. సరే నాకు 2 బాల్స్ వచ్చాయి, పర్లేదు. నా ఫేవరెట్ కలర్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరో వాళ్ళు రండి. మొత్తానికి సేమ్ మళ్ళీ 2. పాపం చరణగడికి కూడా 2. వీడికి మళ్ళీ ఎక్కువ వచ్చాయి. చూసారా గ్రీన్ అలాగైపోయి ఎల్లో అలాగ ఇప్పుడు మారుతాం.
ప్లేయర్స్ ఎవరండి? మళ్ళీ సేమ్ ఇటువైపు ఉన్న వాళ్ళు 2 వస్తున్నాయి. ఇక్కడ ఏదో బ్యాడ్ లక్ ఉంది, ఇప్పుడు మారిపోతుంది. సో నెక్స్ట్ జ్యోతి మోని వెళ్ళండి. అయిపోయిందా? ఎవరైపు ఎక్కువ వచ్చాయి? ఏ మల్లిక, కంగ్రాచులేషన్స్. సో గాయస్, నేను ఒక యూట్యూబర్ అయిన తర్వాత, ఇంత మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత నా ఫ్యాన్స్, నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నా గురించి చెప్పడం తప్ప, నా ఫ్యామిలీ మెయిన్గా నా గ్యాంగ్ ఏమనుకుంటున్నారనే నాకు తెలియదు. సో ఒక్కసారి వాళ్ళ మాటల్లో కూడా నా గురించి ఏమనుకుంటున్నారో, ఒక రిలేటివ్ వీళ్ళ ఫ్యామిలీలో ఉండడం, అది ఒక యూట్యూబర్గా ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి తెలుసుకుంది. ఫస్ట్ మా నాని తమ్ముడు చెప్తాడు. చెప్పరా? బా, మా అక్క అంటే మనం మామూలుగా ఉండే స్కూల్లో నన్ను గుర్తుపడతారు అని ఒక్కసారి పెట్టాను. తెలిసిపోయిందా నీ బొందరా, నీ బొంద. సరే, చిన్న కూడా చెప్తాడు. అంటే అది మా అక్క ఇలా ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ, టాటా, గుడ్ బై. శోభా చెప్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నేను ఆర్తితో వీడియోస్ చేయడం వల్ల, తోటికోడలు సిరీస్ చేయడం వల్ల నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు. చాలా మంది ఆర్తి ఆటోగ్రాఫ్ కూడా అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్ యూట్యూబర్ అయిందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. చెప్పరా మచ్చా. నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? సూపర్గా ఉంది. మా ఫ్యామిలీలో ఒక యూట్యూబర్ అన్నారంటే అదొక లక్కీ. దిస్ ఇస్ ఆర్తి, అలా ఆర్తి. మా చెల్లి ఒక యూట్యూబ్గా చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది అంటే మా చెల్లని చాలా మంది తెలీదు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. కాకపోతే నేను చెప్పుకుంటాను, మా చెల్లిని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఒక అలర్తి, మా చెల్లి ఒక యూట్యూబర్ అని చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. యూఆర్ సో ప్రౌడ్ అది చెప్పుకోవడం. ఇప్పుడు మా చరణ్ గారు చెప్తాడు. మా అక్క యూట్యూబ్ రావడం వల్ల మా స్కూల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, నన్ను గుర్తుపడుతూ ఉంటారు. ఆర్తి అక్కది ఆటోగ్రాఫ్ ఇప్పించరా, రే మాయా అంటున్నారు. ఇంకా అంతే. అంతేనా? నన్ను కవర్ చేయి. మా క్లాస్లో నేను జానకిరామని పొద్దున్న నుంచి మొన్నటి నుంచి నేను వీడియోలో వచ్చానని, అరే మీ అక్కతో ఒక ఫోటో కావాలరా, ఒక్క ఫోటో కావాలరా. ఎడిటింగ్ లో కట్ అయిపోద్ది కానీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో టైం కూడా 11:56 అయిపోయింది. చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాము. నాకు ఈ యూట్యూబ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఫ్యామిలీతో గడపడం అవ్వట్లేదు. అందరూ అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు, నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, మీటప్ అవ్వలేకపోతున్నాను. దానికైతే నాకు లిటరలీ చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే నేను ఇంతకుముందులా కలవలేకపోతున్నాను. అందరం మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నా గ్యాంగ్ని. రాత్రి అయిపోయేలాగా ఉన్నది. అమ్మోయ్, అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. సో గాయ్స్, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చాలా 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 బాగుంది. ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. సో ఇందులోని ఒక చిన్న గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా రీసెంట్గా మా చిన్న బర్త్డే అయింది December 17th. సో వాడికి గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే.
కరెక్ట్గా 2022న నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ రోజుకి సక్సెస్ఫుల్గా 4 మిలియన్ అసలు చిన్న అంటే అసలు చిన్న విషయం కాదు. ఎంతో హార్డ్ వర్క్, ఎంతో చాలా కష్టం చేసి ఇక్కడ వరకు ఒక 2 ఇయర్స్లో ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఓన్లీ అలానే ఒక నైట్ కష్టం కూడా కాదు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టపడి షార్ట్స్ చేసి వీడియోస్ చేస్తే ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇదే రోజున నాకేం లేనప్పుడు నన్ను నమ్మి నా టీమ్ మెంబర్స్ నాకు ఛానల్ క్రియేట్ చేశారు. సో వాళ్ళప్పుడు నన్ను నమ్మరో లేదో నాకు తెలియదు. యాక్చువల్గా నమ్మే నా మీద ఉంటారు. ఒక ట్రస్ట్ చేసి నాకు ఇది ఇచ్చారు. దాన్ని నేను నిలబెట్టినందుకు నిజంగా ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఒక 2 ఇయర్స్లో 40 lakhs సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశానంటే అది నిజంగా మీ అందరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్. 5M కూడా తొందరలోనే వచ్చేయాలి. తర్వాత 10M కూడా ఇంకా రావాలి. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్లో వీళ్ళందరూ కనిపించారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్గా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to my టింగ్ టింగ్ అని సౌండ్ రావాలి.